Hello traders, I'm back with a new video. In this video, I'm going to show you how did I captured my gold trade, which I have executed on this Tuesday on 21st. ఈ వీడియోలో నేను గోల్డ్ 1:6.8 టార్గెట్ని అచీవ్ చేసిన అండ్ ఈ ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేసిన ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ డీటెయిల్లీ. సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో, మొత్తం వీడియో ఎండ్ దాకా చూడండి. సో మధ్యలో నుంచి స్కిప్ చేయకండి, మధ్యలో నుంచి స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. సో వాచ్ టిల్ ద ఎండ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నేను నా ట్రేడ్ MT5 స్క్రీన్ షాట్ చూపిస్తాను, సో దట్ మీకు ప్రూఫ్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ మై MT5 స్క్రీన్ షాట్. సో ఇదన్నమాట నా ట్రేడ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ ట్రేడ్ హౌ డిడ్ ఐ ఎగ్జిక్యూటెడ్? ఫస్ట్ థింగ్, దిస్ ట్రేడ్ వాజ్ అ స్కాల్ప్ ట్రేడ్. నేను ఈ ట్రేడ్ 1 minute ఎగ్జిక్యూట్ చేసిన. చెప్పాలంటే this trade was executed in 1 minute. 1 minute scalp ఇది. సో ఫస్ట్ థింగ్, హౌ డిడ్ ఐ కన్ఫర్మ్ మై బయాస్? మనం ఎప్పుడైనా ఒక ట్రేడ్ తీసుకునే ముందు మన బయాస్ అనేది చూసుకోవాలన్నమాట. సో నేను బయాస్ ఎలా బిల్డ్ చేసుకున్నాను? ఈ ట్రేడ్లో నా బయాస్ బేరిష్ ఎలా బిల్డ్ చేసుకున్నాను? సో ఫస్ట్ నేను బేరిష్ బయాస్, బుల్లిష్ బయాస్ అనేది నేను బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ప్రకారం బిల్డ్ చేసుకుంటా. వాటి ప్రకారమే మార్కెట్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే నా లాస్ట్ బోస్ ఇది. దిస్ ఈజ్ మై లాస్ట్ బోస్. అండ్ ఇక్కడ నాకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చింది. ఓకే, అండ్ దీని తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వచ్చింది. ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బెస్ట్లో ఇది మనకి దిస్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ బెస్ట్లో లో ఇది, హై ఇది. సో మనకి లో బ్రేక్ అయింది, మళ్ళీ మార్కెట్ హై బ్రేక్ చేయలేదు. ఒక పుల్ బ్యాక్ వచ్చినాక స్వింగ్ వచ్చినాక బుల్లిష్ స్వింగ్ వచ్చినాక మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ఈ పుల్ బ్యాక్ అనేది ఈ లోని బ్రేక్ చేసింది. సో ఇంకా సెల్లింగే ఉంది. సో ఐ విల్ సీ ఫర్ సెల్లింగ్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి లో బ్రేక్ చేయగానే ఇది మనకి ఇంకొక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుతుంది. సో దిస్ విల్ బికమ్ ఏ ఫేక్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఫేక్ చోక్. దిస్ విల్ బి అవర్ ఫేక్ చోక్. దిస్ విల్ బి అవర్ నెక్స్ట్ బోస్. సో ఈ బోస్లో మనం బెస్ట్ హై ఇదే కదా, ఇది మన బెస్ట్ హై కదా. నేను ఫిబోనాకి ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తా, ఇక్కడ పెడతా. సో ఇక్కడ పెడితే మనకి ఎగ్జాక్ట్లీ మన గోల్డెన్ జోన్ 618, దిస్ విల్ బి అవర్ గోల్డెన్ జోన్. అక్కడ ట్యాప్ అయ్యి మార్కెట్ రివర్సల్ ఇచ్చింది. సో నా బయాస్ అనేది ఒక్కసారి మార్కెట్ ఇలా మూవ్ వచ్చి ఇలా మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వచ్చినప్పుడు స్వింగ్ అయిపోతుంది. ఇది బోస్ అయిపోతే ఇది స్వింగ్ మూవ్ అవుతుంది అండ్ ఇది పుల్ బ్యాక్ అవుతుంది. సో నేను ఇక్కడ నుంచి షార్ట్ అయ్యి వస్తాను. ఇంకా బేరిష్, నా స్ట్రక్చర్ అనేది బేరిష్ కన్ఫర్మ్ అయిపోయింది. ఐ విల్ సీ ఫర్ ఓన్లీ సెల్ ట్రేడ్స్, బై ట్రేడ్స్ నేను ఎక్స్పెక్ట్ చేయను. సో కిందకు వచ్చినాక దిస్ వాజ్ అన్ ఏషియా సెషన్. ఇది మన ఏషియా సెషన్. సో నేను ఏషియా సెషన్లో ట్రేడ్ చేయను. సో ఐ హ్యావ్ వెయిటెడ్ టిల్ లండన్ సెషన్. అండ్ లండన్ సెషన్లో మనకి అంత పెద్దగా ట్రేడ్ ఏం దొరకలేదు. మార్కెట్ వాజ్ కన్సాలిడేటింగ్. మీరు ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ వాజ్ కన్సాలిడేటింగ్. సో అంత పెద్ద మూవ్ ఏం లేదు. సో లండన్ కూడా నేను అవాయిడ్ చేసిన అండ్ సింపుల్గా న్యూయార్క్ సెషన్కి వెళ్ళిన. సో న్యూయార్క్ సెషన్కి వెళ్ళాక సో ఇక్కడ ఫస్ట్ థింగ్ నేను బయాస్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నా. ఐఎమ్ బేరిష్. టుడే మై బయాస్ ఈజ్ బేరిష్. సో ఐ విల్ సీ ఫర్ సెల్ ట్రేడ్స్, నాట్ బై ట్రేడ్స్. సింపుల్గా నేను ఏం చేసిన, 1 minute వెళ్ళిన. 15 minutes 5 minutesలో నాకు ట్రేడ్ ఏం దొరకలేదు. సో ఇక్కడ చూస్తే నాకు ఆల్రెడీ 15 minutesలో మీకు ఇక్కడ 2 highs. ఇక్కడ చూడండి, ఇదొక హై. అంటే ఇక్కడ నుంచి మీకు మనకి చాలామంది ఒక ప్యాటర్న్ చూస్తారు, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే యూ కెన్ సే దిస్ ఈజ్ అ డబ్ల్యూ ప్యాటర్న్. సో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ చూసి చాలామంది లాంగ్ పోతారు, ఎందుకంటే అది ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్, రీటైలర్ ప్యాటర్న్. సో మనం ఎస్ఎంసి. సో ఏం చేస్తాం, ఈ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ నుంచి చాలామంది లాంగ్ చేస్తారు.
ఇక్కడ నుంచి ఎస్ఎల్స్ ఇక్కడ పెట్టుకుంటారు. ఈ నుంచి చాలామంది లాంగ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తారు ఇక్కడ. సో మార్కెట్కి లోస్ దొరికినాయి, ఇక్కడ నుంచి చాలామంది లాంగ్ ప్లాన్ చేస్తారు. సో దిస్ విల్ బి దే ట్రేడ్. అండ్ వాళ్ళు సింపుల్గా టార్గెట్ ఈ హై పెడతారు, ఈ హై ప్లాన్ చేస్తారు, ఎందుకంటే డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది. సో దట్స్ హౌ యూ నీడ్ టు సీ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ రీటైలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూని మనం చూడాలి ఎప్పుడైనా. అప్పుడే మనకి ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు ఎక్కడ హంట్ చేస్తున్నారు, వాళ్ళ ఎస్ఎల్స్ ఎక్కడ ఉంటాయి, అది మనకి అర్థమవుతుంది. సో ఇది అయిపోయినాక తీసేస్తున్నాయి. సో రీటైలర్స్ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది, డబ్ల్యూ ప్యాటర్న్ రాగా అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి టూ హైస్ ఉన్నాయంటే ఇక్కడ నుంచి సెల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సమ్వన్ ఈజ్ సెల్లింగ్ హియర్, ప్లేసింగ్ దేర్ స్టాప్ లాసెస్ హియర్, అండ్ సమ్వన్ ఈజ్ సెల్లింగ్ హియర్, ప్లేసింగ్ దేర్ స్టాప్ లాసెస్ హియర్. ఇక్కడ నుంచి సెల్ చేసేవాడు ఈ క్యాండిల్ చూసి, ఈ క్యాండిల్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఈ పెద్ద సెల్ క్యాండిల్ చూసి చాలామంది ఎంటర్ అయిపోతారు ఇక్కడ. అసలు ఈ పైన పెట్టేసి కిందకి ప్లాన్ చేస్తారు, కిందకి టార్గెట్ పెట్టుకుంటారు. సేమ్ యాజ్ వెల్ యాజ్ దిస్, ఇది కూడా అంతే. సో ఇక్కడ ఎస్ఎల్ ఉంది మనకి, ఇది మనం ఇక్కడ పెడదాం, ఈ క్యాండిల్ నుంచి దీన్ని, ఈ క్యాండిల్ నుంచి దీన్ని. సో ఇక్కడ ఎస్ఎల్స్ పెట్టుకుంటారు. మార్కెట్ ఏం చేసింది, ఇన్స్టిట్యూషన్స్ ఫస్ట్ వీళ్ళ హైస్ హంట్ చేసింది. ఇలా హైస్ హంట్ చేయంగానే ఇక్కడ వీళ్ళ ఎస్ఎల్స్ వెళ్ళిపోయినాయి, అంటే వీళ్ళ ఎస్ఎల్స్ హంట్ చేసింది మార్కెట్. సో సింపుల్గా ఇది నాకు ఒక లిక్విడిటీ స్వీప్, లిక్విడిటీ ఇక్కడ రెస్ట్ అయి ఉంది అనమాట నాకు. సో దిస్ ఈస్ ద ఏరియా వేర్ లిక్విడిటీ ఈజ్ రెస్టింగ్. ఓకే, లిక్విడిటీ రెస్ట్ అయి ఉంది. సో మార్కెట్ ఏం చేసింది, ఈ హైస్ హంట్ చేయగానే సింపుల్గా మనం 1 మినిట్కి వెళ్ళినాం. సో మనం సింపుల్గా 1 మినిట్కి వెళ్ళాం. 1 మినిట్ కంటే ముందు మనం 5 మినిట్స్లో ఒక కన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఏంటిదంటే మనకి 5 మినిట్స్ స్ట్రక్చర్ కూడా అర్థం కావాలి. 5 మినిట్స్ ఇంకా మనకి బెస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో 5 మినిట్స్లో నేను ఏం చేశానంటే 15 మినిట్స్ స్వీప్ అవ్వగానే, 15 మినిట్స్లో లిక్విడిటీ తీసుకుంది, లిక్విడిటీ స్వీప్ అవ్వగానే 5 మినిట్స్లో నేను బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఇది నా లాస్ట్ బోస్, దిస్ అనదర్ బోస్, ఇది ఇంకొక బోస్. సో ట్రెండ్ నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. ట్రెండ్ హ్యాస్ కన్ఫర్మ్ దట్ మార్కెట్ ఈజ్ షిఫ్టింగ్ టు బేరిష్. సో ఈ బోస్ చూడంగా నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది, మార్కెట్ బేరిష్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ విక్ చూడండి, ఈ విక్ సైన్ ఏంటంటే బయర్స్ ఆల్రెడీ ట్రై చేశారు ప్రైస్ పైకి తీసుకురావడానికి, బట్ సెల్లర్స్ బయర్స్ని బీట్ చేసి కిందకు వచ్చినారు. అంటే సెల్లర్సే స్ట్రాంగ్ ఉన్నారు మార్కెట్లో, బయర్స్ ఆర్ వీక్. సో ఇది నా డిమాండ్ ఏరియా అయిపోతుంది, సప్లై ఏరియా అయిపోతుంది. ఆర్డర్ బ్లాక్, సప్లై ఏరియా, పెండింగ్ ఆర్డర్, సపోర్ట్, రెసిస్టెన్స్, యూ కెన్ సే ఎనీథింగ్. అది మ్యాటర్ కాదు మనకి కాన్సెప్ట్ మ్యాటర్. సో ఇది ఒక ఆర్డర్ బ్లాక్, ఈ నుంచి నాకు తెలుసు రిజెక్షన్ వస్తుంది అని చెప్పి. సో ఆఫ్టర్ 5 మినిట్స్ నాకు ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది. డోజీ క్యాండిల్ వచ్చిందంటే ఈక్వల్ బయింగ్, ఈక్వల్ సెల్లింగ్, అండ్ కొంచెం బేరిష్ కూడా కనిపించింది నాకు ఇక్కడ నుంచి. సో నేను సింపుల్గా 1 మినిట్కి వెళ్ళినా. ఆఫ్టర్ దిస్ కన్ఫర్మేషన్ 5 మినిట్స్, దెన్ ఐ హ్యావ్ డైరెక్ట్లీ ఎంటర్డ్ ఇంటూ 1 మినిట్. సో 1 మినిట్కి వెళ్ళాక ఇది నా లాస్ట్ బోస్, 1 మినిట్ బోస్ చూపిస్తా. అండ్ ఇది నా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనొచ్చు, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ 2 అనొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మన లాస్ట్ బోస్ చోక్ అయింది. ఇక్కడ చోక్ అవ్వగానే నేను ఎంఎస్ఎస్ కూడా అంటా, దీన్ని చోక్ కూడా అంటా. సో ఎంఎస్ఎస్ అనుకుందాం దీన్ని, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. దెన్ డైరెక్ట్ ఎంఎస్ఎస్ పైన నేను ఎంట్రీ తీసేసుకున్నా, ఎస్ఎల్ ఈ హై పెట్టిన. ఎందుకంటే ఎస్ఎల్ ఎందుకు ఇక్కడ ప్లేస్ చేసా అంటే, ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఈడీ వరకు వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ మూవ్ వచ్చింది, ఈడీ వరకు మళ్ళీ వచ్చింది అనుకో, పైని కంటిన్యూ అయిపోతుంది ఇట్లా. సో నేను ఆ కన్ఫర్మేషన్తోనే రిస్క్ చేసిన ట్రేడ్. అండ్ దిస్ ట్రేడ్ హ్యాస్ గివెన్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. నీ ట్రేడ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చిన, చూపిస్తా. దిస్ వాజ్ ద ట్రేడ్. నాట్ ఇది కాదు దీనిపైన ట్రేడ్ అనుకుంటా. వెయిట్ దిస్ వాజ్ ద ట్రేడ్, ఐ థింక్ సో.
ఈ ట్రేడ్, దిస్ ఈజ్ ద ట్రేడ్ నేను ఇచ్చిన. నేను టెలిగ్రామ్ ఛానల్లో టార్గెట్ పెద్దగా అయ్యలేదు, 1:3.5 ఇచ్చిన. మీరు చూస్తే ఎగ్జాక్ట్గా అదే ఉంది ఇక్కడ, చూపిస్తాం ఎగ్జాక్ట్గా అదే ట్రేడ్. నేను హోల్డ్ చేసిన 1:7 వరకు, ఎందుకంటే నాకు తెలుసు అది వెళ్తుంది అక్కడ వరకు అని చెప్పి. దిస్ వాజ్ మై ఫస్ట్ టార్గెట్, ఇది నా ఫస్ట్ ఈపీ. సో అక్కడికి నాకు చాలు 3.5 ఇప్పించిన మా టెలిగ్రామ్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి. సో 1:6.8 వాజ్ మై టార్గెట్. అండ్ టార్గెట్ తీసుకుంది, మళ్ళీ రివర్సల్ కూడా రాలే మనకి, సీదా సింపుల్గా మళ్ళీ టార్గెట్ తీసుకొని వెళ్ళిపోయింది. సో అదనమాట ఈ ట్రేడ్కి. సో ఐ హోప్ మీకు అర్థమైంది నేను చెప్పింది కాన్సెప్ట్. అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా కాన్సెప్ట్స్ తీసుకొస్తా, ఇంకా ట్రేడ్స్ తీసుకొస్తా కాన్సెప్ట్స్తోని. నాలెడ్జ్ కూడా మీరు చాలా గెయిన్ చేయొచ్చు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అలా ఫ్రీ ట్రేడ్స్ ఇస్తాను, లైవ్ ట్రేడ్స్. యాక్చువల్లీ నేను ఆఫ్టర్ దిస్ ట్రేడ్ ఐ హ్యావ్ గివెన్ ఇంకా 2 ట్రేడ్లు ఇచ్చిన. ఇది కూడా ఒక ట్రేడ్ ఇచ్చిన నిన్న, ఇది కూడా టార్గెట్ తీసుకుంది. దాని తర్వాత ఇవాళ బిట్కాయిన్ ట్రేడ్ ఇచ్చిన, బిట్కాయిన్ కూడా టార్గెట్ తీసుకుంది. సో అదే అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్, సీ యూ.